Daily. Taste the Daily. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఇందులో ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఫైనల్ చేయనుందని సమాచారం. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకల దీపక్ రెడ్డి, జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, ఆకుల విజయ, అట్లూరి రామకృష్ణ టికెట్ రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు నందమూరి సుహాసిని, సిరినటి జయసుధ, మాజీ గవర్నర్ దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ టీడీపీ కూడా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ నేతలతో పాటుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ కానున్నారు. అయితే ఉప ఎన్నికల బరిలో టీడీపీ ఉంటుందా లేక బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తుందా అనేది ఈ మీటింగ్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సునీత, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చింది. నవంబర్ 11న ఎన్నిక నిర్వహించనున్నట్లు నిన్న ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అసలు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అనేటివి ఇప్పుడు చాలా ఒక ప్రత్యేకత అనే చెప్పాలి అన్ని పార్టీస్ కి. ముఖ్యంగా బీఆర్ఎస్ కి ఆ సానుభూతి ఏదైతే మాగంటి గోపీనాథ్ ఎవరైతే దివంగత ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన సానుభూతి అనేది బీఆర్ఎస్ కి వర్కౌట్ అవుతుందా, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది. సో సీఎం రేవంత్ రెడ్డి కరిష్మాతోని జూబ్లీ హిల్స్ లో ఈసారి కాంగ్రెస్ పార్టీ పాగా వేస్తుందా, లేకపోతే బీజేపీ పార్టీకి మనం చాలా సార్లు కూడా చెప్పుకున్నాము గ్రాడ్యువల్ గా ఓట్ బ్యాంక్ అనేది కూడా లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి పెరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఖచ్చితంగా ఒకవేళ బీజేపీకి కూడా ఓట్ బ్యాంక్ పెరుగుతున్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్ లో బీజేపీ కూడా పాగవేస్తా అనేది కూడా ఇప్పుడు ఒక డైనమిక్స్ అనేవి కూడా మారుతున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ దిగవంగత ఎమ్మెల్యే ఎవరైతే మాగంటి గోపీనాథ్ ఆయన సతీమణిని కూడా బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసేసింది. ఇంకా కాంగ్రెస్ పార్టీలో 3-4 అభ్యర్థులు ఉండడము, అలాగే బీజేపీ పార్టీ నుంచి సో ప్రత్యేకంగా 3 కమిటీ సభ్యుల్ని కూడా నియమించారు. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో క్యాండిడేట్ ని ఎవరిని నిల్చోబెట్టాలి బీజేపీ తరఫున అనేది కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనేది కూడా ఒక గ్లామర్ సీట్ గా మారిందని కూడా చెప్పాలి. ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంది. జూబ్లీ హిల్స్ అనేది ఒక అర్బన్ ఏరియా. సో అర్బన్ తో పాటు ఒక మోడిఫైడ్ సాఫిస్టికేటెడ్ ఏరియా అని కూడా చెప్పాలి. హైదరాబాద్ సిటీలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఏవైతే అమలు చేస్తుందో రాష్ట్రంలో మొత్తం 6 గ్యారెంటీలు కానీ మిగతా పథకాలు కానీ అవన్నీ కూడా రూరల్ ఏరియాస్ లో చేసేటివి అర్బన్ ఏరియాస్ లో అనేవి టోటల్ గా డిఫరెంట్ ఉంటాయి. యూజువల్ గా అంటే ఇన్ జనరల్ గా మనం మాట్లాడుకుంటే ఐటీ ఎంప్లాయీస్ కానీ బిజినెస్ మెన్ కానీ సో వీళ్ళందరికీ ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటితోని వాళ్ళకి పని లేదు. రోడ్లు బాగున్నాయా, డ్రైనేజ్ సిస్టమ్ బాగుందా, ఎలక్ట్రిసిటీ 24 hours వస్తుందా, ఇది మాత్రమే చూస్తారు అర్బన్ ఏరియాస్ లో. ఇంకా దట్టు జూబ్లీ హిల్స్ లాంటి కాన్స్టిట్యున్సీలో మాత్రము ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే చాలా మటుకి కూడా మనం రెగ్యులర్ గా కూడా వింటూ ఉంటాము. అక్కడ స్లమ్ ఏరియా ఉంటుంది, అట్ ది సేమ్ టైమ్ సంపన్న వర్గాలు కూడా ఉంటారు అనేది కూడా మనందరికీ తెలిసింది. దాంట్లో ప్రత్యేకంగా ఫిల్మ్ స్టార్స్ తో పాటు బిజినెస్ మెన్, పాలిటీషియన్స్, సో ఇవన్నీ కూడా. సో ఎట్ ది సేమ్ టైం జూబ్లీ హిల్స్ లో ప్రస్తుతము చెప్పాలి అంటే ఒక వర్గము లేదా కులము అనే లెక్కల ప్రకారం కూడా ఇది బైఫర్గేట్ అయిందని కూడా చెప్పాలి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కమ్యూనిటీ వచ్చేసి చౌదరీస్, అలాగే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అలాగే బీజేపీ పార్టీ కూడా అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతని పెడతారా, లేదు అనంటే ఒకవేళ వేరే సామాజిక వర్గానికి ఇస్తారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సో ఈ రోజు కమిటీ రిపోర్ట్ అయితే ఇవ్వనుంది. సో ఈ నేపథ్యంలోనే జూబ్లీ హిల్స్ కి బీజేపీ తరఫున ఎవరు క్యాండిడేట్ అనేది కూడా తెలిసిపోతుంది. ఇంకా ప్రత్యేకంగా మనము కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చూస్తుంటే దాదాపు ఇటు ప్రధానంగా గాంధీ భవన్ లో గడిచిన కొద్ది రోజులుగా వినిపిస్తున్న పేర్లలో బొంతు రామోహన్, అలాగే విజయలక్ష్మి, మహమ్మద్ అజారుద్దీన్, నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, అలాగే సిఎన్ రెడ్డి, ఇలా వీళ్ళందరూ కూడా పేర్లు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది ఆయన ఒక అగ్రెసివ్ లీడర్ అని కూడా చెప్పాలి. ఆయన ప్రత్యేకంగా మనం గతంలో కూడా చర్చించుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు తో పాటు 200 యూనిట్ల గృహజ్యోతి, అలాగే సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో
సో ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ కి బిఫోర్ ఏవైతే ఉన్నాయో ఈ గ్యారంటీస్ కానీ ఈ పథకాలు అనేటివి ఉంటాయి. రోడ్ నెంబర్ జూబ్లీ చెక్ పోస్ట్ దాటాక రోడ్ నెంబర్ 36 టువర్డ్స్ అట్ సైడ్ పోతుంటే ఇవన్నీ అంటే పబ్లిక్ స్కీమ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా జూబ్లీహిల్స్ అర్బన్ ఏరియాస్ కి ఇవేవి ముఖ్యం కాదు. వాళ్ళు ఇందాక అనుకున్నట్టే మనం ముఖ్యంగా మౌలిక వసతులు అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్. రోడ్లు బాగుండడము, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ బాగుండడము, ఈ స్లోగన్స్ వీటన్నిటికంటే ఒక టిపికల్ అర్బన్ ఏరియా ఎలాగో ఉండాలో దాన్ని మాత్రమే కోరుకుంటారు. సో దీంతో పాటు ఇక ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ నుంచి ఇప్పటి నుంచే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే అటు కాళేశ్వరం స్కామ్ కానీ మిగతా వాటన్నిటిపైన, కానీ వాటన్నిటిని కూడా ఫైట్ చేస్తూ ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ముందుకు అగ్రెసివ్ గా వెళ్తున్నారు. సో ఇప్పుడు అక్కడ దీంతో పాటు జిహెచ్ఎంసీ మనం 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా చూస్తుంటే అర్బన్ ఓటర్స్ అందరూ కూడా బీఆర్ఎస్ కే ప్రయారిటీ ఇచ్చారు. దీంతో పాటు గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలిచింది. అప్పుడు కూడా బీజేపీకి ఎవరు ఊహించని విధంగా దాదాపు 48 సీట్లు వచ్చాయి. సో ఇప్పుడు కేటీ రామారావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో ఆయన చాలా పట్టుదలగా కూడా అంటే కార్యకర్తలతోని ఎప్పటికప్పుడు కూడా రివ్యూ పెట్టుకొని ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ గెలిచే సీటు, యథావిధిగా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అనేది బీఆర్ఎస్ ఖాతాలో రావాలి అని ఆయన ఎప్పటికప్పుడు కూడా మీటింగ్స్ పెడుతున్నారు, సమన్వయం చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం కేటీఆర్ కూడా చాలా, ఎందుకంటే అర్బన్ ఓటర్స్ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇన్క్లైన్డ్ అయి ఉన్నారనేది కూడా కేటీఆర్ భావిస్తున్నాడు. మరి వాస్తవికంగా చూసుకోవాల్సింది అంటే ఇది పబ్లిక్ ఎవరికి ఓటు వేస్తారనేది కూడా చూడాలి. అయితే బీజేపీ పార్టీలో ప్రధానంగా మనం పలుమార్లు పేర్లు కూడా విన్నాము. వీరపనేని పద్మ డాక్టర్ ఎవరైతే ఉన్నారో యూరాలజిస్ట్, ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే కీర్తి రెడ్డి ఆమె పేరు వినిపిస్తుంది. కొద్ది రోజుల కిందటి వరకు కూడా లంకల దీపక్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపించింది. సో ఆకస్మికంగా తెరపైకి సినీ నటి జయసుధ కూడా వచ్చింది. సో జయసుధ కూడా ఇప్పుడు ప్రస్తుతం తాను పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండే పరిస్థితుల్లో లేనని కూడా తేల్చి చెప్పినట్లు కూడా సమాచారం. ఇది కాకుండా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురి పేరు కూడా తెరపైకి వస్తుంది. సో మరి ఈ రోజు ఆ ముగ్గురు కమిటీ సభ్యుల్లో ఎవరికి టికెట్ ఇస్తారనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇది కాకుండా ఎన్ రామచంద్రరావు ఆయన బీజేపీ ప్రెసిడెంట్ గా కూడా ఆయన చార్జ్ తీసుకున్నాక ఇది ఆయనకి మొదటి పరీక్ష అని కూడా తెలపాలి. ఎందుకంటే ఈ బై ఎలక్షన్ అనేది రామచంద్రరావు కూడా ఆయన అధ్యక్షత, ఆయన లీడర్షిప్ లో ఇది మొదటిదే. సో దీంతో ఈ ఎలక్షన్ ఆయనకి తొలి పరీక్ష చర్చ కూడా జరుగుతోంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ముందుగానే అభ్యర్థిని ప్రకటించడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కి వాళ్ళ వైఫ్ కి ఇవ్వడము, మాగంటి గోపీనాథ్ వైఫ్ కి ఇవ్వడము, అలాగే అందరికంటే ముందుగా కూడా క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు గత ఎన్నికల్లో పోటీ చేసిపోయిన ఓడిపోయిన లంకల దీపక్ రెడ్డి గాని, చూటూరి కీర్తి రెడ్డి, వీరపనేని పద్మ, ఇలా పలువురు పేర్లు కూడా అట్టూరి రామకృష్ణ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే మొదట కూడా చర్చ జరిగింది నందమూరి సుహాసిని ఎవరైతే ఉన్నారో జూనియర్ ఎన్టీఆర్ సిస్టర్, ఆమె పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే విజయలక్ష్మి పేర్లు కూడా మనం ఇందాక అనుకున్నట్టు కూడా వినిపించాయి. అయితే ఈ అభ్యర్థి ఎంపిక పైన కూడా ముగ్గురుతో బీజేపీ కమిటీ వేసింది. అయితే ఈ కమిటీ అభిప్రాయ సేకరణ కూడా చేసి ముఖ్యంగా డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నేతలతో కూడా మాట్లాడే అభిప్రాయాలను కూడా సేకరించనుంది. అనంతరం కూడా బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ పేర్లపై చర్చించి కేంద్ర పార్టీకి పేర్లను కూడా పంపించనున్నారు. అయితే ఈ రోజు ఈవినింగ్ లేకపోతే రేపా ఎల్లుండి ఫైనల్ అదే అనేది మాత్రము చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ 2 రోజులలో మాత్రము ఖచ్చితంగా పార్టీ బీజేపీ తరఫున పార్టీ క్యాండిడేట్ కి ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఉంటుందనేది కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఉమెన్ యాంగిల్ లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మహిళా అభ్యర్థికి ఛాన్స్ ఇవ్వడంతో ప్రస్తుతం బీజేపీ కూడా అదే దిశగా ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. బీసీ మహిళలకు అవకాశం ఇవ్వాలనేది కూడా ఆ పార్టీ వ్యూహమని సమాచారం. అయితే 1 లేదా 2 రోజుల్లో ఈ అంశం పైన కూడా క్లారిటీ రానుంది. అయితే ఇక్కడ ఒక్క సామాజిక వర్గం మాత్రం అంటే మిగతా రేమత్ నగర్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అటు రేమత్ నగర్ గానీ ఇంకా చాలా ఏరియాస్ కూడా ఉన్నాయి. సో వాటన్నిటికంటే పర్టికులర్ గా ఈ జూబ్లీహిల్స్ అర్బన్ ప్రాంతం ఏదైతే ఉందో ఇదైతే ఇక్కడ ఉన్న ఓటర్లు మాత్రము ప్రధానంగా చెప్పాలంటే ఒక కమ్యూనిటీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని కూడా చెబుతున్నారు. సో ఈ ఓటర్లతో పాటు మిగతా ఈ స్లమ్ ఏరియాస్ తో పాటు ఆ బయట ఉన్న ఓట్లు కూడా చాలా ఇంపార్టెంట్.
సో ఇప్పుడు బీజేపీ పార్టీ వీటన్నిటిని ఎలా ఓటర్ని అందరినీ కూడా ఏం ప్రామిస్ ఇస్తుంది, అలాగే ఆ మిగతా మైనారిటీ ఓట్స్ అనేటివి బీజేపీ అకౌంట్ లో ఎలా పడతాయి అనేది కూడా ప్రస్తుతం దానిపైన కూడా స్ట్రాటజీస్ కూడా రూపొందిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే బీసీ మహిళకి ఇవ్వాలని అంటే మాత్రము ఖచ్చితంగా విజయలక్ష్మికి, బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మికే వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది. లేదా కమ్యూనిటీ ఆస్పెక్ట్ లో ఏదైతే మాగంటి గోపీనాథ్ కమ్యూనిటీ నుంచి వాళ్ళ వైఫ్ ని ఎవరైతే నిలబెట్టారో సిమిలర్ గా బీజేపీ కూడా అలాగే సేమ్ కమ్యూనిటీ నుంచి నిల్చోబెడుతుందా, లేకపోతే బీసీకి ఇస్తారా, రెడ్డికి ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సింది. మొత్తానికి ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ బట్టే ఫైనల్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి బీజేపీ అభ్యర్థిని అయితే నిర్ధారించడం జరుగుతుంది. సునీత, అయితే శ్రీచరణ్, ఇప్పుడు ఏదైతే టీటీడీపీ విషయానికి వస్తే కూడా వారు కూడా ఈరోజు సమావేశం అవుతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, వాళ్ళు కూడా ఒకవేళ బీజేపీకి సపోర్ట్ చేస్తారా, లేదంటే టీటీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశం ఉందా ఈ ఉప ఎన్నికకు సంబంధించి? మరోపక్క అటు నందమూరి సుహాసిని పేరు కూడా ప్రముఖంగా అటు టీడీపీ నుంచి వినిపిస్తుంది కాబట్టి ఎంత మేర ఛాన్సెస్ ఉన్నాయి? ఇంకొకటి కూడా దీనిపైన టీడీపీ పైన కూడా, తెలంగాణ టీడీపీ పైన కూడా ఒకటి స్పెక్యులేటివ్ గా ఒక ఆఫ్ ద రికార్డ్ రాజకీయాల్లో కూడా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఒకవేళ తెలంగాణ టీడీపీ ఇక్కడ అభ్యర్థిని ప్రకటిస్తే మాత్రము ఇది ఒక రకంగా బీఆర్ఎస్ కి అప్పనంగా ఒక బంగారు పల్లెంలో పూలమాల వేసి ఈ సీట్ ఇచ్చినట్టే అని కూడా చెబుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ మొదట టీఆర్ఎస్ ఉంది తెలంగాణ రాష్ట్ర సమితిగా, ఉద్యమ పార్టీగా. సో ఇప్పుడు మళ్ళీ టీడీపీ పార్టీని కూడా, అంటే టీడీపీ పార్టీ అనేది జాతీయ పార్టీ, కానీ దానికి అధ్యక్షుడు ఎవరు ఉన్నారు అనేది ప్రయారిటీగా, ఆ ప్రాతిపదికంగా కూడా సో మరోసారి కూడా ఇక్కడ ఆంధ్ర వాళ్ళ పెత్తనం జరుగుతుంది అంటూ కూడా మరోసారి కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఒక అస్త్రాన్ని కూడా వాడొచ్చని కూడా చెబుతున్నారు. సో ప్రధానంగా ఇక్కడ పోటీ మాత్రము సో ఈ మూడు పార్టీలే, కాంగ్రెస్, బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఇవే ఉంటాయని కూడా చెబుతున్నారు. మరి చూడాలి టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అభ్యర్థిని నిల్చోబెడతారా అనేది కూడా మనకి 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సునీత, రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.